సమయంలోకి మనం వచ్చి ఉన్నాము. మరి ఈరోజు మనకి వాక్య సందేశాన్ని అందజేయడానికి సిస్టర్ కేజియా గారు అమెరికా నుండి సిద్ధపడి ఉన్నారు. సమయాన్ని సిస్టర్ గారికి ఇద్దాము. సిస్టర్ వందనాలండి. 6:05 వరకు మీకు సమయం ఉంటుంది. వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ప్రేమపూర్వక ఆహ్వానము. వందనాలండి. చేరి వచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ప్రభువును మన రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువు మనల్ని కనికరించి సజీవ లెక్కలో నిలువబెట్టి ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని ఇచ్చినందుకు ఆ కృపను బట్టి పరిశుద్ధాత్మ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ప్రభువు ఆత్మ నాకు ఇచ్చిన మాటల్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఇవి నా జీవితానికి మీకు కూడా ఆశీర్వాదకరంగా ఉంటాయని నేను ప్రభునందు విశ్వసిస్తూ చిన్న ప్రార్థన చేసుకొని దేవుని మాటల్ని విందాం. ప్రేమ నమ్మకము కలిగిన ప్రియా పరలోకమందున్న మా తండ్రి, నీ కొందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో నాయనా నీ కృపా సింహాసనం యొద్దకు రావడానికి సమయం అనక నీ సన్నిధిలో నిలిచి నీ నామంలో ప్రభువా స్తుతించడానికి, ప్రార్థించడానికి, నీ నామాన్ని గణపరచడానికి చూపిన కృపను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. మేము గొప్పవారము మంచివారమని కాదు, కానీ నీ కృప చేత మమ్మలను రక్షించినందుకై నీ కృతజ్ఞతాస్తుతులు తండ్రి. నీ ఆత్మను మాకు దయచేసి నీ సన్నిధిలో మమ్మల్ని నిలిపినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో నాయన నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడండి. పరిశుద్ధాత్మ దేవా, అయా దయతో నాలో ఏదైనా లోపం ఉంటే క్షమించి వాడుకోమని ప్రార్థిస్తున్నాను. కృపతో నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను. నేను మన్ను అని జ్ఞాపకం చేసుకోనండి. నీవు నీ బూరగా వాడుకొని నాయన నాకు ఆశీర్వాదకరంగా మీరు మాట్లాడి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ప్రార్థనని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ప్రభు నందు ప్రియమైన వాళ్ళరా, మరి ఈ సమయంలో ఈ దిన వాక్య ధ్యానం కొరకైన లూకాసు వార్త 10వ అధ్యాయము 25వ వచనం నుంచి 28వ వచనం వరకు చదువుకుందాం. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు ఒకడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడునొద్దకు నేనేమి చేయవలెనని ఆయనను శోధించుచు అడిగెను. అందుకైన ధర్మశాస్త్రమందేమి వ్రాయబడి ఉన్నది, నీవేమి చదువుచున్నావని అతన్ని అడుగ్గా, అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలెననియు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెననియు రాయబడి ఉన్నదని చెప్పెను. అందుకైనా నీవు సరిగా ఉత్తరమిచ్చితివి, అలాగూ చేయుము, అప్పుడు జీవించెదవని అతనితో చెప్పెను. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ చదువుబడిన వాక్య భాగంలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు అనమాట. మీరు ఈ భాగం అంతా మీ అందరికి తెలుసు. అయితే ప్రభు దగ్గర నేను నేర్చుకున్న కొన్ని విషయాలను నేను మీతో పంచుకుంటున్నాను. ఈ ధర్మశాస్త్రోపదేశకుడు అనగా మంచి ధర్మశాస్త్రాన్ని బాగా పఠించి ఉపదేశించే ఈ ధర్మశాస్త్రోపదేశకుడు ప్రభు యొద్దకు వచ్చి అతన్ని అడుగుతూ ఉన్నాడు, మరి నేనేమి చెయ్యాలి అంటే, ధర్మశాస్త్రోపదేశకుడై ఉండి ఆయన యొద్దకు వచ్చి ఆయన్ని శోధిస్తూ అడుగుతూ ఉన్నాడు. అందుకు ప్రభువు ఎలాగా ప్రభుని అంటే ధర్మశాస్త్రము యొక్క సారాంశాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. నీ దేవుడైన
ప్రభువుని నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలనని, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలనని రాయబడి ఉన్నదని చెప్పాను. అంటే నీవు ఎరుగవా అని తెలియజేస్తూ తన దగ్గర నుంచే ఆన్సర్ని చెప్పించినట్లు మనం చూస్తాం. అయితే ఇక్కడ ఒక విషయము మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమిటి అనంటే, మనము ప్రభువుని పూర్ణ హృదయముతోనూ, పూర్ణ మనస్సుతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలెను. చాలాసార్లు అంటే మనము దేవుణ్ణి ప్రేమించటము అంటే చాలాసార్లు మనము గ్రహించము, కానీ ఇక్కడ వివేచించి ప్రభువుని ప్రేమించవలసిన వారమై ఉన్నాము. అది ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి. తరువాత అక్కడ ప్రభువుని ప్రేమించే విషయంలో ఎన్ని విధాలుగా మన హృదయంతో ప్రేమించాలి, మన మనస్సుతో ప్రేమించాలి, మన శక్తితో ప్రేమించాలి, మన పూర్ణ వివేకముతో ప్రేమించాలి. అంతేకాదు కానీ అక్కడ ఇంకొక ఆజ్ఞను కూడా ఇచ్చాడు. అదేమిటంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలనని వ్రాయబడి ఉన్నదని చెప్పాను. అంటే తను అంటే ధర్మశాస్త్రం అంతా 2 ఆజ్ఞలుగా ఇవ్వబడింది. అది ఒకటి ప్రభువుని ప్రేమించటము, 2 నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించటము. కనుక అక్కడ ఒక మాట రాయబడి ఉన్నది మనం గమనించినట్లయితే, అక్కడ 28వ వచనములు అంటాడు, అందుకు ఆయన, నీవు సరిగా ఉత్తరం ఇచ్చితివి, అలాగూ చేయము, అప్పుడు జీవించెదవని చెప్పెను. ఎప్పుడు? అలాగు చేసినప్పుడు జీవించెదవు. పైన ఇయ్యబడిన ఆ 2 ఆజ్ఞలను నీవు పాటించినప్పుడు, వాటిని చేసినప్పుడు నీవు జీవించెదవు అని చెప్తున్నాడు. ఎప్పుడు జీవిస్తాడంట? ఆజ్ఞలను పాటించినప్పుడు జీవిస్తాడంట. ఎన్ని ఆజ్ఞలు? ఈ 2 ఆజ్ఞలను మన ఆ వాక్యంలో ప్రభు మనకి ఇచ్చిన ఆ 2 ఆజ్ఞలను మనము మన జీవితంలో నెరవేర్చినప్పుడు మనము కూడా జీవించే వారముగా ఉంటాము. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈ 2 ఆజ్ఞలు ఒకదానికి ఒకటి రిఫ్లెక్షన్ అన్నమాట. అంటే నువ్వెంతగా ప్రభువుని ప్రేమిస్తున్నావో నువ్వు అంతగా పొరుగు వారిని ప్రేమించగలవు. నువ్వు పొరుగు వారిని ఎంతగా ప్రేమించగలవో అంతగా నువ్వు ప్రభువుని ప్రేమించగలవు. ఈ 2 కూడా కలిసి ఉన్న ఆజ్ఞలు. వీటిలో ప్రభువుని ప్రేమించుచున్నాను అని చెప్పి పొరుగువాన్ని నిర్లక్ష్యముగా ఆలోచించే మనస్సు అది దేవుణ్ణి ప్రేమించాను అనడానికి సాదృశ్యం కాదనమాట. ఈ 2 కూడా విడదీయని ఆజ్ఞలు. ఈ ఆజ్ఞలను మనము పాటించాలి. ప్రభు మనకిచ్చాడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనకు కృప అనుగ్రహించబడింది. కనుక ఇవి కష్టతరమైన ఆజ్ఞలు కాదు, కానీ వీటిని మనము నెరవేర్చడానికి మనము ఆశ కలిగి ఉన్నప్పుడు తప్పకుండా వాటిలో నెరవేర్చడానికి ప్రభు కృప ఇస్తాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ వచనాలన్నీ చెప్పిన తర్వాత అప్పుడేమన్నాడంటే, అప్పుడు నీవు జీవిస్తావు. అంటే ఈ 2 ఆజ్ఞలు నెరవేర్చినప్పుడు మాత్రమే నీవు జీవిస్తావు. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మన జీవితంలో ప్రభువుని మనం ఎంతగా ప్రేమిస్తున్నామో అంతగా మనము ఆయన ఆజ్ఞలను నెరవేర్చే వారముగా ఉంటాం. ఒకవేళ ప్రభువును మనము అమితముగా ప్రేమించాము అనుకోండి, మన అమితమైన ప్రేమకు ఏమిటి అనంటే మన యొక్క ఒక ఏంటి అనంటే పొరుగు వాని వైపు మన మనస్సు ఎంతగా ఉంటుందో అనేది, పొరుగు వాని మీద మనం ఎంత శ్రద్ధ చూపిస్తున్నాము అనేది. ప్రభునందు ప్రియమైన వాళ్ళ మన జీవితంలో మనము అలాగూ జీవించడానికి ప్రభువు మనల్ని ఈ లోకంలో ఉంచాడు. మనము ఈ భూమి పైన ఉన్నాము అనంటే ఎందుకు అనంటే, ప్రభు మనల్ని ఉంచింది ఎందుకనంటే, 1 ఆయన మహిమ కొరకు, 2 మనము ఆయన ప్రేమను బట్టి ఇతరుల కొరకు
మనము సాకారులుగా ఉండాలి అని ప్రభు భూమి మీద ఉంచాడు. కాబట్టి మనము అలాగూ ఉండడానికి ప్రభు కృప దయచేయునుగాక. ఆ తరువాత అదే కింద వచనాల్లో మనం చూస్తే అక్కడ ఆయన పొరుగువారు ఎవరు అనే దానికి అక్కడ మనము ఆ ఆ సాదృశ్యాన్ని మనందరము కూడా తెలుసు. ఆ యెరూషలేము నుండి యెరికో పట్టణానికి వెళ్ళి దొంగల్లో చిక్కబడిన ఆ ప్రయాణికుడు దొంగల చేత కొట్టబడిన తరువాత అక్కడ ఎవరు ఆ సమరయుణ్ణి జాలిపడి తీసుకెళ్ళి అక్కడ ఉంచుతారో ఆ ఉపమానాన్ని ప్రభువు అక్కడ పొరుగు వారిని గురించి చెప్పడం మనం చూస్తామన్నమాట. ఆ ఉపమానం చెప్పిన తర్వాత అక్కడ అంటాడు 37వ వచనంలో ఏమంటాడంటే, అందుకు యేసు నువ్వు వెళ్ళి అలాగు చేయమని అతనితో చెప్పెను. ఏం చెప్పాడు? నువ్వు కూడా వెళ్ళి ఎలాగ చేయాలి? ఎట్లాగైతే ఆ సమరయుడు చిక్కబడి పడిపోయి ఉన్న స్థితిలో ఉన్నాడో అలాంటి ఏ రీతిగా ఆ వ్యక్తికి చేయబడిందో నువ్వు అలాగా సహాయకుడుగా నువ్వు ఉండాలి అని ప్రభు అక్కడ ఆ వ్యక్తితో చెబుతూ అంటున్నాడు. ఏమనంటే నువ్వు కూడా వెళ్ళి అలాగూ చేయమని చెప్పిన. ఆనాడు వారితో చెబుతున్న ప్రభు ఈనాడు నీతో చెబుతున్న విషయం ఏమిటి అని అంటే, నీవు నన్ను ప్రేమిస్తే నీవు పొరుగు వారిని కూడా ప్రేమించు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మనము పొరుగు వారిని ప్రేమించే వారముగా ఉండకపోతే, పొరుగు వారిని గురించి ఆలోచన లేని వారముగా ఉండకపోతే మన యొక్క పరిస్థితి చాలా భయంకరంగా ఉంటది. అందుకనే మొదటి యోహాను పత్రికలో 3వ అధ్యాయంలో 14వ వచనంలో భక్తుడైన యోహాను సహోదరుడి గురించి ఏం చెప్తున్నాడు అని అంటే, మనం అక్కడ చూడొచ్చు. మనము మన సహోదరులను ప్రేమించుచున్నాము కనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచున్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతుని హంతకుని యందు నిత్య జీవం ఉండదని మీరెరుగుదురు. ఆయన మన నిమిత్తము తన ప్రాణమును పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. ప్రభునందు ప్రియమైన వాళ్ళు ఇక్కడ ఆపుతాను. మనం ఒకసారి మన స్వపరీక్ష చేసుకుందాం. నిజంగా ఈ వాక్యము నా మట్టుకు నేను ధైర్యంగా చెప్పగలనా? ఒకవేళ పరిస్థితిలో ఒక సహోదరుడికి నేను నిలబడి అంతగా ప్రాణం పెట్టాల్సి వచ్చినంతగా నేను నా తోటి సహోదరుడికి కొరకు నిలబడే ఆ యొక్క ఆత్మ సంబంధమైన హృదయము లేకుంటే అట్టి మనస్సు మనకున్నదా? ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, అట్టి మనస్సు మనము కలిగి ఉండాలి. అట్టి ఆశ మనం కలిగి ఉన్నప్పుడు తప్పకుండా ప్రభు మనకి సహాయం చేస్తాడు. నిజమే కదా? ప్రభు మన కొరకు ప్రాణం పెట్టాడు. మన ప్రాణం పెట్టమని ప్రభు మా కోరుకోడు, కానీ మనము కనీసము ఇతరుల కొరకు ప్రభువును బట్టి ప్రేమించే మనస్సుతో ఆయన కొరకు నిలబడాలి అనేది మాత్రము ప్రభు మన యొద్ద నుండి కోరుకుంటున్నాడు ప్రియులరా. అందుకనే మనము ఏదేదో చేయాల్సిన అవసరం లేదు, కానీ మన సహోదరుడు, అవసరతలో ఉన్న సహోదరుడిని గురించి మనం ఎప్పుడైనా ఆలోచించామా? ఎప్పుడైనా ప్రభు దగ్గర అడిగామా? ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, 17వ వచనంలో ఈ మాట అంటున్నాడు, జ్ఞాపకం చేసుకుందాం. ఈ లోకపు జీవనోపాధి గలవాడయుండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రము కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగు నిలుచును? ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, వాక్యము మనకి ఇయ్యబడింది. మనము ఈ వాక్యములో నిజంగా మీరు నమ్ముతారో లేదు, కానీ కొన్ని సంవత్సరాల క్రితము వాక్యము ధ్యానం చేయటము కొన్నిసార్లు మానేశాను అనమాట. భయం కలిగింది, నాకు చాలా భయం కలిగింది. ఎందుకో తెలుసా?
వాక్యము తెలియకపోయినా పర్వాలేదు కానీ వాక్యమును ఎరిగి వాక్య ప్రకారము జీవించకపోతే, అలాగూ జీవించడానికి ప్రయత్నం చేయకపోతే నిజంగా ప్రభు దగ్గర ఒక దినాన మనం లెక్క అప్పచెప్పవలసి ఉన్నది. అందుకనే భయమేసి వాక్యాన్ని కొన్ని దినాలు ధ్యానం చేయటం మానేశాను. ఎందుకు అనంటే ప్రభు సన్నిధిలో నిలబడి వాక్యము ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు నిజంగా భయము కలుగుతుంది. ఎందుకు అంటే మన జీవితంలో ప్రభు మనకు నేర్పిస్తూ ఉన్నప్పుడు వాటిని మనం చేయకపోతే చాలా దేవుని దగ్గర నిలబడాలి. కానీ ప్రభు మహాకృపను బట్టి ప్రభు సన్నిధిలో ఆ రీతిగా తిరిగి మళ్ళీ దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి ప్రభు కృప ఇచ్చాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మనము వాక్యమును వింటున్నాము, వాక్యమును చదువుతున్నాము, వాక్యం విస్తారంగా విత్తబడుతుంది. ఎక్కడైతే వాక్యం విస్తారంగా విత్తబడుతుందో అక్కడ తప్పకుండా దేవుడు ఫలాలను చూస్తాడు, ఫలాలను కోరుకుంటాడు ప్రియులరా. కనుక ఏమంటున్నాడంట, జీవనోపాధి కలవాడయ్యుండి తన సహోదరుడు లేమి కలుగుయుండుట చూచి అతని ఎడల ఎంత మాత్రము కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగు నిలుచును. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, నేను ఈ వాక్యమును ఈ దినము ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు నిజంగా నేను ప్రభు నాతో మాట్లాడిన మాటలను బట్టి నేను చాలా సంతోషించాను. నిజంగా ప్రభు నా హృదయాన్ని పరీక్షించుకోవడానికి దేవుడు కృపిచ్చాడు. కనుక మనము దేవుని ప్రేమ కలిగిన మన జీవితంలో ఈ వాక్యమును మనము మన హృదయాల్లో ఉంచుకున్నామా? ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, చాలాసార్లు మనము దేవుణ్ణి ప్రేమించాము అంటూ, దేవుణ్ణి ప్రేమించుచున్నాము అంటూ మనము దేవుణ్ణి ప్రేమించటం లేదు. కనుక మనము మనల్ని పరీక్షించుకోవాలి. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, అందుకనే 18వ వచనంలో మళ్ళీ ఏమంటున్నంటే, చిన్న పిల్లలారా మాటతో నాలుకతో కాక క్రియతో సంతోషముగా ప్రేమించాలి ప్రియులరా. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, నీకు సమృద్ధిని దేవుడిచ్చాడు అనంటే నీ సమృద్ధి నీ కోసము, నీ 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 అనే దానికోసం కాదు. ప్రభు నీకు సమృద్ధినిచ్చాడు అనంటే దేనికోసమో తెలుసా? నీ సమృద్ధిలో నుండి అనేకులను ఆశీర్వదించడానికి, నీ సమృద్ధిలో నుండి అనేకులకు సహాయం కలిగించడానికి. నువ్వే సహాయం కొరకు ప్రభు దగ్గర ఎలాగూ అర్థిస్తున్నావో అదే సహాయము నీ వద్దకు వచ్చి వారికి నువ్వు ఇచ్చే స్థితిలో నన్ను దేవుడు కోరుకుంటున్నాడు ప్రియులరా. అందుకనే ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మనము జ్ఞాపకం చేసుకుందాం, మన యొక్క ప్రేమ ఏ రీతిగా ఉన్నది, మనము ప్రేమించే వారముగా ఉన్నామా? ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, నాకు జ్వరం వస్తే ఆ జ్వరము యొక్క బాధ ఏంటో నాకు తెలుసు. కనుక నా సహోదరుడు జ్వరం వచ్చి ఉంటే, నా సహోదరుడు జ్వరము అని చెబితే ఆ బాధను నాకు తెలుసు కాబట్టి ఆ బాధను నా హృదయంలో నేను అనుభవించగలను, ఎదుటి వ్యక్తికి వచ్చినప్పుడు అనుభవించగలను. అదే ప్రేమను సహోదరుల పట్ల ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, నీ చుట్టుపక్కల ఉన్న నీ సహోదరులు, నీ సంఘములో ఉన్న నీ సహోదరులు, మనము ఎప్పుడైనా వారి యొక్క హృదయాల్లోకి తొంగి చూసామా? వారి అవసరతలను మనము ఎరిగి ఉన్నామా? వారికి నేనే రీతిగా ప్రభువా, నేనే రీతిగా ఉపయోగపడతానో నన్ను వాడుకో ప్రభు అని అడిగామా? మన సమృద్ధి మన వరకే ఉంచుకుంటే కాదు, కానీ దేవుడు కనికిరము కలిగిన దేవుడు, మనల్ని ప్రేమించి మనకెందుకు ఇచ్చాడు అంటే మనకు ఇతరులకు మనము క్షేమం కలిగి ఉంటామని. నిజంగా యేసేపు జీవితాన్ని నేను ధ్యానం చేసినప్పుడు నేను చాలా సంతోషించాను ప్రియులరా. ఎందుకు అనంటే యేసేపుకి దేవుడు యేసేపుకి దేవుడు ఆ స్థితిని ఇవ్వడానికి యేసేపు మనస్సు దేవుడికి తెలుసు. యేసేపు ఆ స్థితిలో ఉన్నప్పుడు అనేకులకు ఆశీర్వాదకరంగా యేసేపు మాత్రమే ఉండగలడని ప్రభువు ఆ స్థానంలో ఉంచాడు. కనుక అనేక పరిస్థితుల్లో నుంచి యేసేపును ఆ స్థితిలో పెట్టడానికి కారణం ఏమిటంటే యేసేపు
సహో ఎంతో గొప్ప హృదయం గలవాడు కనుక మనం చెప్పగలం. ఎందుకో తెలుసా? తన అన్నదమ్ములు తన పట్ల చేసిన పరిస్థితిని బట్టి, తన అన్నదమ్ములు తన పట్ల చేసిన ఏది తన మనసులో ఉంచుకోలేదు. తన అన్నదమ్ములు తన దగ్గరికి వచ్చినప్పుడు ప్రేమగా హత్తుకున్నాడు, క్షమించేశాడు. అంతేకాదు కానీ నన్ను దేవుడు ఇక్కడ ఉంచడానికే ఇన్ని పరిస్థితుల ముందు తీసుకొచ్చాడు అని వారితో చెప్పడం, నిజంగా నేనైతే ప్రభు సన్నిధిలో చాలా దుఃఖించాను. ఎందుకు అనంటే ఎంత గొప్ప మనస్సు, యేషోబు మనస్సును దేవుడు చూసి అక్కడ ఉంచడానికి కారణము, యేషోబుని గల కారణం ఏమిటంటే తన కుటుంబానికి ఆశీర్వాదకరంగా, దేశంలో ఉన్న అన్యులందరికీ ఆశీర్వాదకరంగా, ప్రపంచ దేశంలో ఉన్న అందరికీ ఆశీర్వాదకరంగా ఆ దినాన యేషోబు మాత్రమే ఉండగలడు గనుక యేషోబును ఉంచాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, నీది ఈ నీ పరిస్థితిలో, నా పరిస్థితిలో దేవుడు మనల్ని ఏ స్థానంలో ఉంచి మనల్ని ఆశీర్వదించాడు అనంటే మనల్ని ఇతరుల కొరకు మనల్ని ఉంచాడు. ప్రియులరా, 2 ఆజ్ఞలు. ఈ ఆజ్ఞల్లో నువ్వు దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నావో నువ్వు ఎదుటి వారి గురించి కూడా అంతే ఆలోచన కలుగుతూ ఉంటది. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, పరిసయ్యుల్ని గద్దిస్తూ అంటాడు. మీరు ఏమంటాడు అని అంటే లోకాసు వార్త 10:36-37 అంటూ అక్కడ అంటాడు, పరిసయ్యులతో మాట్లాడుతూ ఏమంటాడంటే, ధర్మశాస్త్ర ఉపదేశించే వేషధారులారా, మీరు పుదీనాలోను, జీలకర్రలోను, సోంపులోను 10వ భాగం ఇస్తారు గాని ప్రాముఖ్యమైన న్యాయమును, కనికరమును, విశ్వాసమును మీరు వదిలేస్తారు. మీరు అనేకమైన వాటిని పై చిన్న చిన్న వాటిని చేస్తూ భక్తి అనుకుంటారు కానీ దేవుడు కోరుకునేది, దేవుడు ఇష్టపడేది, దేవుని ఆజ్ఞను మీరు విడిచిపెట్టి పై వాటిని గంభీరంగా చేసి అవి దేవుని కొరకు చేస్తున్నాము అని ఆనాడు వేషధారులైన పరిసయ్యుల్ని దేవుడు గద్దించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఆనాడు పరిసయ్యులే కాదు కానీ నేడు మన జీవితంలో ప్రభు ఎదుట మనల్ని నిలబెడితే, ప్రభు మనకిచ్చిన దానికి మనల్ని ప్రభు దగ్గర మనం నిలబెడితే మన గురించి ప్రభు ఇచ్చే సాక్ష్యం ఏమిటి? ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, దేవుడు ప్రభు యొక్క ప్రేమ హృదయము మనము ఇతరులకు చూయించే వారముగా మనం ఉండాలి. ఇతరులను గురించి ఆలోచించే వారముగా మనం ఉండాలి. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మనం ఇతరుల కొరకు దేవుని సన్నిధిలో నిలబడే వారంగా మనం ఉండాలి. మనం ప్రార్థన చేస్తా ఉన్నాం. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, యాచించే వారముగా ఉండాలి. నీ పేద సహోదరుడు నీకు తెలిసిన వాడు శ్రమలో ఉన్నాడు అనంటే నీ హృదయము తల్లడిల్లాలి. అది దేవుని మనస్సు. నీ హృదయం తల్లడిల్లాలి. ఎలాగూ అనంటే ప్రభువా, నా సహోదరుడు అవసరతలో ఉన్నాడు కదా, ప్రభువా శ్రమలో ఉన్నాడు కదా, ప్రభువా పరిస్థితులు కఠోరమైన స్థితిలో ఉన్నాడు, తన గురించి ఏ రీతిగా నేను ఉపయోగపడాలి అని మనము ప్రభువుని దగ్గర మనం ప్రార్థించే వారంగా ఉండాలి. ప్రియులారా, మన సహోదరుడికి మనం సహాయం చేయకుండా కొన్నిసార్లు మాట ద్వారా సహాయం చేస్తూ ఉంటాం. మాటలు మాత్రము మనం మాట్లాడుతూ ఉంటాం. చాలాసార్లు మనం అంటూ ఉంటాం, ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తున్నావు, నీ ప్రార్థన నిజంగా ప్రభువుని తనకు సహాయం చేసే అంత హృదయ స్పందనతో చేస్తున్నామా? చాలాసార్లు నన్ను అడుగుతూ నాతో అంటూ ఉంటారు చాలా మంది, ఇది మీకు బాధ కలిగించిందో ఏమో తెలియదు కానీ చాలా మంది అంటూ ఉంటారు, ప్రార్థన చేయి సిస్టర్ నా కోసం అంటే. నేను ఒకే మాట చెప్తాను, ఏమనంటే నేను జ్ఞాపకం ఉంటే చేస్తాను, నేను ప్రార్థన చేస్తానని వాగ్దానాలు చెయ్యను. చాలాసార్లు కొన్నిసార్లు మనుషులు మనం ఏమంటామంటే ప్రార్థన చేస్తామండి ఫ్రీగా కాబట్టి ప్రార్థన చేస్తున్నాం. అదే డబ్బులు ఇచ్చే ప్రార్థన అయితే మనం ఎంత ఖర్చు పెట్టి మన సహోదరుడి కొరకు మనం ప్రార్థన చేస్తాం. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మన హృదయాన్ని, ప్రభువుని కలిగిన మన హృదయము, ఇతరుల పట్ల మన హృదయము అదే విధంగా ఉండినప్పుడు మాత్రమే నిజంగా ప్రభు మనల్ని బట్టి సంతోషించేవాడుగా ఉంటాడు. ప్రియులరా, ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, నీవు ఏ రీతిగా
నీ పొరుగువాన్ని కొరకు ప్రతిస్పందిస్తున్నావు. నీకు ఏ రీతిగా నీ హృదయం ఉందో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మన యొక్క భక్తి శక్తి లేనిదిగా ఉంటదే, ఓ నిష్ప్రయోజనం. అందుకనే మనం చూసినట్లయితే కొరింథీలకు రాసిన మొదటి పత్రికలో అక్కడ అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘంలో రాస్తూ అంటాడు, 13వ అధ్యాయంలో అంటాడు, ఏమని అంటాడంటే, ఈ మాటలు చదువుతూ ఉండగా మధ్యాహ్న కాల సమయంలో నిజంగా నా హృదయం చాలా వేదన చెందింది. ఎందుకు అని అంటే, అక్కడ ఆ మాటలు చెప్తూ అంటాడు, ఏమంటాడు అని అంటే, ఈ మాట నన్ను చాలా ఇదిగా ఆలోచింపజేసింది. 13:3 బేదల పోషణ కొరకు ఆస్తి అంతయు ఇచ్చినను, బేదల పోషణ కొరకు ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరము అప్పగించినను. అంటే నేను ఈ మాటలు మాట్లాడినప్పుడు, నిజంగా ఈ చదువుతూ ఉన్నప్పుడు నేను ఆ ప్రభుని అడుగుతూ ఉన్నాను, ప్రభువా, బేదల కొరకు ఆస్తినంతా ఇవ్వగలడం ప్రేమ కాదా? శరీరము శరీరము కాల్చబడడానికి త్యాగం చేసేది ప్రేమ కాదా అని అంటే, ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, అవన్నీ చేసినప్పటికీ కూడా నిజమైన ప్రేమలో ప్రేమలో సహించటం లేకపోతే, దయచూపటం లేకపోతే, ఆ ప్రేమను మనము ఇతరులకు చూపించే విషయంలో మన హృదయము వీటిని కలిగి ఉండాలి అని ప్రభు మాట్లాడినప్పుడు నేను చాలా సంతోషించాను. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, అక్కడ అంటాడు అపోస్తలుడైన పౌలు గారు 13వ అధ్యాయంలో, మనుషులు భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే మ్రోగుడి కంచును గణగలనాడు తాళమునై ఉందును. ప్రవచించు కృపావరములు కలిగి మర్మములన్నయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను, కొండలను పెగలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను, ప్రేమ లేనివాడనైతే నేను వ్యర్థుడను. ప్రేమలో ఏముంటదంటే నిస్వార్థం ఉంటది పిల్లరా. ఒక వ్యక్తిని నిస్వార్థంగా ప్రేమించగలిగినప్పుడే ప్రభు ప్రేమను మనము ఇతరులకు చూయించగలము. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, కనుక అందుకని అపోస్తలుడైన పౌలు గారు ఏమంటాడు అంటే, చివరిలో 13:13 ఏమంటాడంటే, ప్రేమ, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమే. 14వ వచనంలో మొదటి వచనంలో అంటాడు, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి అంటాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈ దినాల్లో మనము నిస్వార్థమైన ప్రేమను కలిగి ప్రభువుని ప్రేమించాలి. ప్రభు ఇచ్చింది 2 ఆజ్ఞలు. ఆ 2 ఆజ్ఞలు ఏమిటంటే, నిన్ను వలె నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ వివేకముతో ఆయన్ని ప్రేమించాలి. అదే విధంగా మనము మన పొరుగు వారిని ప్రేమించాలి. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈ మనస్సు కలిగి ఉండాలి. మనము ఈ మనస్సుని కలిగి ఉన్నప్పుడు ఏమవుతుంది అనంటే, నీ చుట్టుపక్కల ఉన్న ఆ పరిస్థితుల్ని నువ్వు గమనిస్తావు అన్నమాట. నీ పొరుగు వారిని గురించి నువ్వు ఆలోచిస్తావు. ప్రియులరా, త్యాగపూరితమైన ప్రేమను మనము కలిగి ఉన్నామా? ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, జ్ఞాపకం చేసుకుందాం. మనము మాటలతో కాదు, మనము ఒట్టి మాటలతో కాదు, కానీ తన పొరుగు వారిని క్రియలతో ప్రేమించటం చాలా అవసరం. అందుకే క్రియలు లేని విశ్వాసము మృతము అని మనం హెబ్రీ పత్రికలో చూడగలుగుతాం. కనుక క్రియలు కలిగిన విశ్వాసము కలిగి ఉండాలి. అందుకనే నీ సహోదరుడు నీ అవసరతలో ఉన్నప్పుడు నీవు మొదటి యోహాను పత్రికలో యోహాను భక్తుడు రాస్తూ ఉంటాడు, నీ సహోదరుడు అవసరతలో ఉన్నప్పుడు నీ వెళ్ళి చలి కాచుకో, వెచ్చగా ఉండు, బాగా ఉండు అంటే కాదు, కానీ తన అవసరతలో తనకు సహాయం చేయవలసిన వారముగా మనమున్నాం. ప్రియులరా, అలాంటి మనము గొప్ప చేయ అవసరం లేదు. నీ చుట్టుపక్కల ఉన్న
నీ సంఘంలో ఉన్న పేదవారిని ప్రేమించటము, దీన స్థితిలో ఉన్న వారిని కనికరించటము, వారి పట్ల మనస్సు కలిగి ఉండడము, వారి కొరకు భారము కలిగి ప్రార్థించటము చాలా అవసరం ప్రియులరా, ప్రభునందు ప్రియమైన వాళ్ళరా. అందుకనే సార్దిసు సంఘానికి రాస్తూ ప్రభు ఏమంటాడు అని అంటే, అక్కడ మనం చూసినట్లయితే మనము అక్కడ ప్రకటన గ్రంథంలో రాయబడి ఉన్నది ప్రియులరా. మనం అక్కడ ఒక మాటను చూద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో 1-4 వచనాలు చూసినట్లయితే, సార్దిస్సులో ఉన్న సంఘపు దూతకు విలాగు రాయము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఎవేవనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉన్నది కానీ నీవు మృతుడివే. నీ క్రియలు నా దేవుని ఎదుట పరిపూర్ణమైనవిగా కనబడుటలేదు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మన క్రియలు దేవుని ఎదుట పరిపూర్ణమైనవిగా, దేవుడు ఇష్టపడేవిగా, దేవుడు సంతోషించేవిగా, దేవుణ్ణి గణపరిచేవిగా ఉండేవిగా ఉండాలి అని ప్రభు కోరుకుంటున్నాడు ప్రియులరా. అందుకని అంటున్నాడు, నీవు గనుక జాగరూకుడు చావనై ఉన్నావు, మిగిలిన వాటి బలపరచుము. నీవేలాగు ఉపదేశము పొందితివో, ఎలాగు వింటివో జ్ఞాపకము చేసుకొని దాన్ని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడై ఉండని ఎడల నేను దొంగ వలె వచ్చేదను, ఏ గడియన నీ మీదికి వచ్చేదనో నీకు తెలీదు. ప్రభునందు ప్రియమైన వాళ్ళ జ్ఞాపకం చేసుకుందాం. అక్కడ మన క్రియలు ఎలాగు లేవంట, పరిపూర్ణమైనవిగా లేవంట. సార్దిసు సంఘం యొక్క క్రియలు ఎలాగున్నాయంటే పరిపూర్ణముగా లేవు. అందుకనే ఎట్లున్నాడు, మృతుడై ఉన్నాడు. జీవించుచున్నానన్న పేరు మాత్రం అతనికి ఉన్నది కానీ, అందుకని ఈ ధర్మశాస్త్రోపదేశకుడు కూడా ప్రభు ఏం చెప్తున్నాడంటే, అప్పుడు నీవు జీవించదవు. ఎప్పుడు నీవు జీవించదవు అంటే, నీవు ప్రభువుని హృదయపూర్వకంగా ప్రేమించి నీ పొరుగు వారిని ప్రేమించినప్పుడు నీకు జీవం ఉంటుంది. మనము 1 యోహాను పత్రికలో కూడా చూస్తాము, తన సహోదరుని ప్రేమించు వాడే జీవము గలవాడు అని. సార్దిస్సు సంఘం యొక్క స్థితిని కూడా చూస్తా ఉన్నాం. ప్రభునందు ప్రియమైన వాళ్ళ చివరిగా నేను ఒక మాట చెప్పి, నేను చాలా సార్లు కొంతమంది సేవకులు చెబుతూ ఉన్న ఈ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒక స్త్రీ చాలా భక్తి పరురాలంట, ఆమె చాలా దైవ భక్తి కలిగిన స్త్రీ అంట. ఆమె ప్రభువుని ప్రేమించి ఒకరోజు ప్రభువు నేను నీతో వస్తాను, నీ దగ్గరికి వస్తాను అని చెబితే ఆమంట చాలా పెద్ద భోజనం సిద్ధపరిచిందంట ప్రభు కొరకు. ఆ భోజనం సిద్ధపరిచి ఆ భోజనము పెట్టడానికి ఆ భోజనము సిద్ధపరిచింది. ప్రభు కొరకు వేచి ఉంటూ ఉన్న సమయంలో ఒక అడుక్కునే వ్యక్తి వచ్చాడంట. అడుక్కునే వ్యక్తి వచ్చి ఆయన, అమ్మా ఆకలి అవుతుంది, అన్నం పెట్టవా అన్నాడంట. లేదులే అయ్యా, పో, లేనే లేదు అని అతన్ని పంపించిందంట. కొంత సమయానికి ఇంకొక వ్యక్తి వచ్చాడంట. ఆ వ్యక్తికి అలాగే చెప్పిందంట. అలాగూ కొంతమంది వస్తూ ఉన్నప్పుడు వాళ్ళందరికి కూడా లేదు 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 పొండి అని చెప్తూ ఉందంట. చివరికి ప్రభు కొరకు ఎదురు చూస్తా ఉందంట. ప్రభు ఎప్పుడు వస్తాడో, ఇవన్నీ వండి ఎన్ని పెట్టాలి అని చెప్తా ఉందంట అని అనుకుంటూ ఉన్న సమయంలో ప్రభు కొరకు ఏచి ఉంటే ప్రభు ఆమెకి రాలేదు. తర్వాత చాలా సమయం అయిన తర్వాత ప్రభు ఆమె వద్దకు వచ్చినప్పుడు ఆమె అంటుందంట, అయ్యా నీ కోసం ఇవన్నీ చేశాను అని అంటే, ఆయన చెబుతున్నాడంట, అమ్మా నేను నీ వద్దకు ఎప్పుడో వచ్చాను. నీ మొదటిసారి వచ్చిన వ్యక్తిని నేనే, రెండోసారి వచ్చిన వ్యక్తిని నేనే, మూడోసారి వచ్చిన వ్యక్తిని నేనే, కానీ నీవు నాకు పెట్టలేదమ్మా. నీవు నీ యొక్క ఆలోచన సరైనది కాదు అని ఆమెకు ఆ దినం ప్రభు ఆమెతో మాట్లాడిన విధానాన్ని బట్టి ఆ ఉపమానాన్ని చెప్పడం నేను విన్నాను. అవును కదా ప్రియులరా, చాలాసార్లు మనం ప్రభు కొరకు
ఏవేవో చేస్తా ఉంటాము, కానీ మన పొరుగువారు ప్రభు చెప్పిన ఆజ్ఞ పొరుగువారిని నిర్లక్ష్య పెట్టేస్తూ ఉంటాం. నిజంగా మనం ప్రేమిస్తున్నామా? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ప్రభునందు ప్రియమైన వార్లరా, అందుకనే యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన రెండవ రాకడలో ఆయన ఆయన తన బిడలు ఆయన ఆయన గొర్రెలను ఆ వేరుపరిచి ఆయన కొరకు ఎవరైతే ఉంటారో వారితో ఆయన అంటాడు, నా నా సంతోషంలో మీరు పాలు పంచుకొనుడి అన్నప్పుడు ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, అక్కడ వారు చెప్పిన మాట ఏమిటి అని అంటే, మేము నీకెప్పుడు చేసాము ఇవన్నీ అంటే, అక్కడ ఆ ప్రభు చెప్తున్నాడు, నేను రోగినైనున్నప్పుడు మీరు నన్ను చూడవస్తిరి, నేను చెరసాల్లో ఉన్నప్పుడు మీరు నన్ను చూడవస్తిరి, మీరు నాకు సహాయం చేశారు అని. ఇవన్నీ మేము ఎప్పుడు చేసాము? ఇవన్నీ మేము ఎప్పుడు చేసామంటే ఆయన అంటాడు, అల్పులైన నా నా వారికి చేసినది అది నాకు చేసినట్లు అని. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మనం ఈ మనస్సు మనము కలిగి ఉందాం. క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉండుడి. ఆయన మనలను ప్రేమించి తన కొరకు సమస్తాన్ని ఇచ్చాడు. మనము ఆయన దగ్గర పొందుకున్న ప్రేమను ఇతరుల కొరకు కూడా అదే మనస్సు కలిగి ఉండడానికి ప్రభు కృప చూపాలి. మనము ఆయన మనస్సు కలిగి ఇతరుల పట్ల మనం అదే మనసు కలిగి ఉండాలి. ప్రియులరా, ప్రేమ కలిగి ఉన్నామా? వాక్యము పరిసయ్యులు ధర్మశాస్త్రోపదేశకులు మనం బైబిల్లో చూస్తూ ఉన్నాము. వారు వారు ఏ రీతిగా జీవించారో నేడు మనం జీవించటం లేదా? మనం కూడా అదే స్థితిలో ఉన్నాం. చాలాసార్లు మనము అంటే ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, నేను దేవుని యొక్క వాక్యములో ఉన్న మనం చాలాసార్లు ఆ దినాల్లో వారు అలా చేశారు, వారు ఈ దినాల్లో ఇలాగ ప్రభుని బాధ పెట్టారు, లేకుంటే ఎలా చేశామని మనం వాక్యంలో ఉన్న వ్యక్తుల్ని ఎత్తి చూపుతూ ఉంటాం. నా జీవితంలో నేను అలా చేస్తూ ఉన్నప్పుడు ప్రభు నాతో మాట్లాడాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఆనాడు వారున్న పరిస్థితి కాదు, కానీ ఈనాడు మనము ప్రభువుని యథార్థంగాను నమ్మకముగాను వివేకంగాను మన శక్తి అంతతోటి వాక్య ప్రకారం మనం ప్రేమిస్తున్నామా? ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఆనాడు ప్రజలకు వాక్యం లేదు, పరిశుద్ధాత్మ లేడు, కానీ ఈనాడు నీలో నాలో పరిశుద్ధాత్మ దేవుడున్నాడు. మనకి ఇవ్వబడిన వాక్యం ఉన్నది. మనము దేవునికి సరిగా జీవించకపోతే ప్రభు ఎదుట ఒకరోజు మనం నిలబడవలసి ఉన్నది. నువ్వు నేను అనొచ్చు, అయ్యా నీ కొరకు ఇది చేశాను కదా, అన్ని ఇచ్చాను కదా, ఇది చేశాను కదా, ఇన్ని కార్యాలు చేశాను కదా, ఇవన్నీ ఎక్కడికి పోయినాయి అని. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మన క్రియలు అగ్నితో కాల్చబడినప్పుడు నిలిచేవిగా ఉండాలి ప్రియులరా. అందుకని పరిపూర్ణమైన క్రియలు, నా పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులయ్యుండు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మనం చూస్తాం మత్తయి సువార్తలో యేసు ప్రభు మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక. మన పరిపూర్ణమైన జీవితాన్ని జీవించాలి అని అంటే, ఒకటి మన కొరకు ప్రాణం పెట్టిన ప్రభువుని హృదయపూర్వకంగా ప్రేమించాలి, శక్తితో ప్రేమించాలి, నిస్వార్థంగా ప్రేమించాలి. అంతేకాదు కానీ ఆయన్ని ప్రేమించాము అనడానికి మన పొరుగు వారిని పట్ల మన మనస్సు ఎలాగున్నది? ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మన ఈ మీటింగ్ లో ఉండే ఒక వ్యక్తి యాక్సిడెంట్ లో ఇదయ్యాడు. నిజంగా మన హృదయాలు ఎలా ప్రతిస్పందించాయి ప్రియులరా? మన హృదయం ఎలాగా ప్రతిస్పందించింది? ఇప్పుడు అడిగామా, ప్రభువా నా సహోదరుడు శ్రమలో ఉన్నాడు, నా సహోదరుడిని గురించి నేనేం చేయాలి, నేనే రీతిగా నా సహోదరుడి కొరకు నేను నిలబడాలి అని మనము ప్రభుని అడిగామా? ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, దేవుని ప్రేమించాము అంటున్నామే, కానీ నిజంగా ఆయన ఆజ్ఞలు నెరవేర్చే వారిగా లేము. కనుక ప్రభు తన కృపను, పరిశుద్ధాత్మ దేవుని శక్తిని మనకు దయచేసి ఆయన్ని ప్రేమించడానికి, ఆయన ఆజ్ఞ ప్రకారము ఇతరులను ప్రేమించి హత్తుకుని ఆయన ప్రేమను చూపే వారిగా ఉండడానికి నాకు మీకు మనందరికీ ప్రభు కృప అనుగ్రహించి నడిపించునుగాక. ఆమెన్. దేవుడి మాటల్ని మన వినికిడిలో దీవించునుగాక. ఆమెన్. అలాగే సమయం ఇచ్చిన సహోదరుల కొరకు కుటుంబానికి థ్యాంక్స్ తెలియజేస్తూ ఉన్నాను. ఆమెన్. 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 త్యాగ సహిత ప్రేమ చూపి నెరవేర్చే తానా నిబంధనను మనలాను తానే ప్రేమించే గనుక
మనలాను ప్రేమించెను, మనలాను ప్రేమించెను. ప్రేమ నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపేను, రక్తము చిందించి మా పాపము కడుగా సిలువాపై అర్పించేను, సిలువాపై అర్పించేను. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము చివరి మాట. మన ప్రభువైన యేసు క్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారికి అందరికీ కృప కలుగును గాక. మన ప్రభువైన యేసు క్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారికి అందరికీ కృప కలుగును గాక. 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయము 22లో, ఎవడైనాను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక. ప్రభువు వచ్చుచున్నాడు. మన ప్రభువును ఎవడు ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక. ఏంటి ప్రేమ? ఇదిగో వాక్యములో స్పష్టముగా విని ఉన్నాము. పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకముతో ప్రభువును ప్రేమించవాలి. హండ్రెడ్ పర్సెంట్ 100%, 100% ప్రభువును ఎలా ప్రేమించాలంటే 100% పూర్ణ హృదయముతో, 100% పూర్ణ మనసుతో, 100% పూర్ణ శక్తితో, 100% పూర్ణ వివేకంతో ప్రభువును ప్రేమించాలి. ఎవడైనాను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక. ఎందుకంటే ప్రభువు వస్తున్నాడు, ప్రభువు రాబోతున్నాడు. ఈ ప్రేమ కొలమానంలో చూస్తాడు, ఈ ప్రేమ కొలమానంలో చూస్తాడు. ఎవరి యందు 100% ప్రేమ కనుగొంటాడో వారందరినీ కృప చూపి ఆదరించటానికి, తన వద్ద ఎల్లప్పుడూ ఉండటానికి తీసుకొని పోతాడు. వాక్యం అందించిన దాసరాలు కొరకు ఒక విషయం. నాజరే పాస్టర్ గారు యాక్సిడెంట్ జరిగిందని వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిసిన వెంటనే చీరాలలో ఉన్న, ఇండియా దేశంలో ఉన్న, ఆంధ్రదేశంలో ఉన్న, చీరాలలో ఉన్న వారి సొంత చెల్లిని ఒక దినమున పంపించారు గుంటూరు. చీరాల నుండి గుంటూరు సుమారు 150 కిలోమీటర్ల దూరం, అంతకంటే ఎక్కువ. ఒకనాడు ఎండవేళలో ఆయాసముతో రొప్పుతూ మధ్యాహ్నము 1:30కి ఫోన్ వచ్చింది. పాస్టర్ గారు, నా పేరు రూత్ అండి, మా అక్కగారు కేజీఆర్ గారు పంపించారు, గుంటూరు హాస్పిటల్లో ఉన్నాను, ఏ వార్డు వారు పాస్టర్ గారు ఉన్నారో ఆ వార్డు చెప్పండి, ఆ వార్డుకు వెళ్తాను అని క్షణము
ఫాలోఅప్ చేసి విశాఖపట్నంలో ఉన్న నేను రూతు గారికి ఫాలోఅప్ చేసి వారు నాజరే పాస్టర్ గారు ఉన్న వార్డు, నాజరే పాస్టర్ గారికి ఆపరేషన్ జరుగుతున్న థియేటర్కి సిస్టర్ రూత్ గారిని ఫాలోఅప్ చేసి వారిద్దరు కలుసుకునేటట్టు. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. ఎవడైనాను జీవనోపాధి కలిగి బాగా ఉన్నవాడైతే అక్కరలో అవసరతలో ఉన్న తన స్నేహితుడు పొరుగువాడు బాధపడుతూ ఉంటే తన జీవనోపాధిలో నుండి అవసరమైన ధనమును వెచ్చించి సహాయపడకపోతే వాని యందు ప్రేమ ఎలాగ చూస్తాడు? ప్రభు వస్తున్నాడు. ఆ రాబోయే ప్రభు కులమానములో తూచినప్పుడు లోటుగా కనిపిస్తే మనం ఎక్కడ ఇంత ప్రభువును ప్రేమించి 100% ప్రేమ ఇచ్చి తన పొరుగువాడు అక్కర తీర్చలేకపోతే మన యందు ప్రేమ ఎలా నిలుస్తుంది? అమ్మగారు అన్నిదా భావించొద్దండి. నా స్థితిని గమనించి గత వారం రోజులుగా ఫోను పాడైంది, మాట్లాడలేకపోతున్నాను, జవాబు చెప్పలేకపోతున్నాను. ఫోన్ ప్రాబ్లం వల్ల ఆకైపోతుంది. వెంటనే ఏమి జరిగింది, పాస్టర్ గారికి ఏమి జరిగింది అని తెలుసుకొని వారే స్వయంగా తెలుసుకొని ఫోన్ ప్రాబ్లం వచ్చింది హేమశ్రీ గారు చెప్పారు. ఫోన్ సమస్య కారణంగా, హ్యాక్ అవుతున్న కారణంగా వారు మాట్లాడలేకపోతున్నారు అని వారే స్వయంగా నాకు ఫోన్ చేసి నా అక్కర తీర్చి, ఈ మాట చెప్పకపోతే నేను భారముగా బరువు దించుకోలేకపోతున్నాను. నాకు మంచి ఫోన్ వారే స్వయంగా కొనిచ్చి దేవుని సేవకుని అక్కర తీర్చి, ఎంతమందికి ఉంటుంది ఈ మనస్సు? ఎవరైతే ప్రభువును 100% ప్రేమిస్తారో, పూర్ణ వివేకంతో, పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో ప్రేమిస్తారో వారికే ఉంటుంది. అలాగే నాజరే పాస్టర్ గారికి సహాయం చేయటానికి శాంతకుమార్ గారు, వాణిశ్రీ గారు తమ ధనమును ఇచ్చి 100% ప్రేమ దీనా పాస్టర్ గారి పట్ల చూపించింది. దేవుడు మంచి వాక్యంతో ప్రేమ ప్రేమ ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ, స్వప్రయోజనమును విచారించుకునే ప్రేమ, స్వార్థ ప్రయోజనము ఎంచుకోనని ప్రేమ, మన మధ్యలోనికి ప్రేమను గూర్చి, శాశ్వతమైన ప్రేమను గూర్చి ఎవడైనాను ప్రభువును శాశ్వతమైన ప్రేమను చూపిస్తారో వారికి అందరికీ కృప కలుగును గాక. ఎఫెసీ 6 ఆఖరి వచనం ప్రకారం దేవుడు సహోదరిని నిండుగా ప్రేమించును గాక, కృప కలుగును గాక, కృప కలుగును గాక.
కృప కలుగును గాక. హెప్సిబా గారు చిన్న మాట ప్రార్థన చేస్తారా విన్న వాక్యం గురించి? హెప్సిబా గారు. పరిశుద్ధుడమైన మా పరలోకపు తండ్రి, నమ్మకమైన దేవ, ఉదయకాలంలో ప్రభా నీ ప్రియ పాద సన్నిధికి మమ్మల్ని తీసుకుని వచ్చి నీ సన్నిధి కాంతితో మమ్మల్ని నింపినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభా మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. అవును ప్రభా, ప్రేమ లేని వారమైతే వ్యర్థులంగా ఈ లోకంలో మేము జీవించవలసి ఉన్నది. నీ ప్రేమ శాశ్వతమైనది, నీ ప్రేమ వాడబారనిది. ఆ అగపే ప్రేమను మాకు కనపరిచిన జీవాధిపతివి నీ మీరు ప్రభా. నిన్ను పోలి నడుచుకుంటున్నామంటే ఆ ప్రేమ మాలో ఎంతో అవసరమై ఉన్నది ప్రభా. ఎక్కడెక్కడ మేము తప్పిపోచున్నాము, ఎక్కడెక్కడ నీ ప్రేమ మేము మర్చిపోచున్నాము, ఎక్కడెక్కడ మా ప్రేమలో నైనా స్వార్థమైన ప్రేమతో ఉన్నాము దేవా. మీరు మాకు కనుపరిచి మమ్మల్ని సరిదిద్దుటకు తండ్రి ఈ దినము మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. నీ ప్రభా నీ దాసరాలని నీ సిలువ చాటున మరుగుపరిచి మాకు ఇచ్చిన పరలోక వర్తమానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. సోదరుడు లాజరస్ పాస్టర్ గారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. నైనా నైనా తనని ముట్టండి, స్వస్థపరచండి, ఆరోగ్యవంతునిగా తిరిగి ప్రభా మీరు సమకూర్చమని వేడుకొంచున్నాం. తన అవసరతలు అక్కర్లు తీర్చుటకు దేవా నైనా తండ్రి ప్రభా, నైనా మీ కృపను అతనికి కనపరచండి ప్రభా. నైనా ఎక్కడెక్కడ ప్రభా గాయంతోనూ బాధపడుచున్నారు తండ్రి, నైనా ఆ గాయాన్ని మీరు కట్టండి. మీ రక్త ప్రోక్షణ క్రిందికి నీ దాసుని మీరు ప్రభా స్వస్థతను అనుగ్రహించి శీఘ్రంగా ప్రభా నీ పాదాల దగ్గర తిరిగి కనపడటకు నీ కృపను అనుగ్రహించండి. చేరి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా నైనా ప్రభా ప్రతి అవసరతలు ఆయన పాస్టర్ గారికి కూడా మీరు అవసరతలను తీర్చి మీరు ప్రభా కుటుంబంలో మీ కార్యాలను మీరు జరిపిస్తూ నైనా తండ్రి ప్రతిదినము పరిచర్యలో మీరు చేయిస్తున్న భాగ్యాన్ని బట్టి నైనా మాకు ఇస్తున్న వాక్యోపదేశాలను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మా కొరకు త్వరగా రాబోచున్న నజరేయుడైన యేసయ్య నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. 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 చక్కగా మనందరి నిమిత్తము ప్రభు సన్నిధిలో వేడుకొనిన హెప్సిబా గారికి, హైదరాబాద్ నుండి వర్రె హెప్సిబా గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్రభు నేర్పిన ప్రార్థన చెప్తున్నామండి. నాకు ప్రకారం చూడడానికి ఆమేన్. ఆమేన్. మన మధ్యలో మార్కాపురం నుండి పాస్టర్ యాకోబు గారు ఉన్నారు. విన్న వాక్యమును బట్టి ప్రార్థనను బట్టి హెప్సిబా గారు ప్రార్థించారు. హెప్సిబా గారు కుమార్తె లండన్లో ఉన్నారు. కుమార్తె కొరకు మనందరము అనేక దినములుగా ప్రార్థిస్తున్నాము. పాప ఉద్యోగం కొరకు, అలాగే వివాహం కొరకు మరొకసారి జ్ఞాపకం చేసుకుంటారు. యాకోబు పాస్టర్ గారు విన్న వాక్యమును బట్టి హెప్సిబా గారిని బట్టి చిన్న మాట ప్రార్థన చేసి ఆశీర్వాదం విడుదల చేయవలసిందిగా మనవి. తండ్రి నీకు స్తోత్రములు ప్రభా, కరుణావాచ్యత కలిగిన మా తండ్రి నీకు స్తోత్రములు. ఉదయకాల సమయంలో నాయన నిజముగా నాయన సిస్టర్ కేజీఎమ్మ గారి ద్వారా చక్కటి వాక్య సందేశాన్ని మాకు వినిపింపచేశావు. నిజముగా ప్రేమ నాయన మేము కలిగి ఉండడం ఎంతో అవసరము. అవసరతల్లో అక్కర్లలో నాయన మా వంతుగా మేము నిలబడ్డము అది చాలా ప్రాముఖ్యమైనటువంటి అవసరత ఉన్నది. చాలా చక్కగా మాకు వివరించిన అమ్మగారిని బట్టి స్తోత్రములు. అదేవిధంగా తండ్రి సిస్టర్ హెప్సిబా గారి కొరకు ప్రార్థిస్తున్నాం. వారి కూతురు లండన్లో ఉంటున్నారు. అయినా మంచి ఉద్యోగం దొరుకులాగున సహాయం చేయండి
దీవించండి. వారు చేస్తున్న ప్రతి ఆలోచన నీ నామంలో సఫలం చేయండి. నీకే వందనాలు చెల్లిస్తూ ఈ ఉదయం జాయిన్ అయిన ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆస్వాదించండి. అదేవిధంగా నాయన హాస్పిటల్లో ఉన్న నాశనను ప్రత్యేకించి దర్శించండి, తాకండి, స్వస్థతనివ్వండి, ఆరోగ్యంనివ్వండి. నైనా చక్కగా నడిపిస్తున్నటువంటి నీ దాసుడు దండాదయ్య గారిని, కుటుంబాన్ని దీవించండి. నీ కృపాక్షేమములు మెండుగా ప్రతి ఒక్కరికి అనుగ్రహిస్తున్నారని నమ్ముచు యేసుక్రీస్తు నామమున ప్రార్థించి పొందుకున్నాం తండ్రి. ఆమెన్. ఆశీర్వాదములు తీసుకుందాం. మన తండ్రి అయిన దేవుని కృపయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రేమయు, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము చేరి వచ్చిన మనందరికీ సదాకాలము తోడయండి, కాచి కాపాడును గాక. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలండి. ఆశీర్వాదం చేసిన పాస్టర్ గారికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాము. ఇంతటితో తెలుగు సభ ముగించుకొని తదుపరి హిందీ సభ ప్రారంభిస్తాము. అందరికీ వందనాలు.